ఈ ముల్లా మా రాణుల్ని ప్రశంసించి వారిని కూడా పొడుపు కథల్లో ఇరికించడం లేదు కదా? లేదు ముల్లా గారు, నాకు అనిపించట్లేదు మీరు నిజంగానే మమ్మల్ని తెలివైన వారు అనుకుంటున్నారని. లేదు లేదు, అలాంటిదేమీ లేదు మహారాణి గారు. అలాంటిదేమీ లేకపోతే ఇంతవరకు మా మహారాణి ఇద్దరిని కూడా పొడుపు కథ ఎందుకు అడగలేదు? మీరేమనుకుంటున్నారు? పొడుపు కథ రామకృష్ణ మాత్రమే విప్పగలడా? కాదు, మేము నారీ శక్తులం, మేము కూడా పొడుపు కథల్నే విప్పగలం. ఏంటి మహారాణి చిన్నదేవి? నేను అదే చెప్పాలనుకున్నాను. మహారాణి తిరుమలంబ, దయచేసి శాంతించండి. మీరెందుకు ముల్లా గారిని పొడుపు కథ అడగమని రెచ్చగొడుతున్నారు? మేమనుకున్నదే జరిగింది. దీన్నే మన గొయ్యి మనమే తవ్వుకోవడం అని అంటారు. మా మనసులో ఉన్న మాటలు మీ నోటి నుండి బయటికి వచ్చాయి మహారాణి గారు. నేనేమంటానంటే మాకు మాత్రమే కాదు, నిజంగా మీరు పండిత రామకృష్ణకు కూడా రెండో పరీక్ష పెట్టాల్సిందే. చూద్దాము ఈసారి కూడా పండిత రామకృష్ణ మీ పొడుపు కదా విప్పగలరా లేదా అని. ఏంటి పండిత రామకృష్ణ? ఈ మహారాణి తిరుమలాంబ ఏమంటున్నారు రామా? ఆవిడ కళ్ళకైతే సంకెళ్ళు వేసేసుకున్నారు, ఇప్పుడు నా కళ్ళు కిందకు వేస్తున్నారు. అతను మళ్ళీ నీ పిలకనే అడుగుతారు రామా. వాళ్ళని ఆపు, నన్ను రక్షించు. నువ్వు శాంతించు పిలక, ఏమీ కాదులే, ఏమీ కాదు.